దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మన ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉన్న ఆ దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి నూతన ఉదయం వలె ఈరోజు కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన మన ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఆ దేవుని యొక్క ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. మనల్నైనా మనము నమ్మని రోజులు ఉండవచ్చు, మనకి తెలియకుండా మన జీవితంలో ఎన్నో కార్యాలు జరగవచ్చు. కానీ దేవునికి తెలియకుండా మన తల మీద నుండి ఒక వెంట్రుక కూడా క్రింద పడదు అంటే ఈ ప్రపంచం అంతటిలో మనం ఒక్కరమే ఉన్నామేమో అని తన దృష్టిని అంతా కూడా మన మీదనే ఉంచి అంత ప్రేమగా ఉన్న మన తండ్రి మనకు ఉన్నప్పుడు ఏ పరిస్థితిని చూసి మనం భయపడాలి, ఏ పరిస్థితిని చూసి మనము వెనకంజ వేయాలి? ప్రియులారా, లోకంలో ఎవరు మన తోడు ఉన్నా ఉండకపోయినా మన సృష్టికర్త అయిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రతి నూతన ఉదయంలో మనల్ని సజీవుల లెక్కలో ఉంచినప్పుడు మన సృష్టికర్త అయిన దేవుడికి మనపై ఉన్న ప్రేమను మనం గుర్తు చేసుకొని ప్రతిరోజు కూడా మన జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఆ ప్రభువు మనల నుండి కోరుకునేది ఒకే ఒక్కటి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. నీవు నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటింపుము. ప్రియులారా, ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ప్రతిరోజు మన జీవితంలో సుఖంగా, సౌఖ్యంగా మనం ఉండాలంటే, దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలంటే అవే కదా మనం ఈ లోకంలో కోరుకునేది. చూడండి, మనం ఒక 80 సంవత్సరములు, 90 సంవత్సరములు, 100 సంవత్సరములు జీవించాలని అనుకుంటాం. నేను 60 సంవత్సరముల వరకే జీవిస్తానని ఎవరైనా కోరుకుంటారా? లేక 70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇక చాలు ప్రవ్వా అని ఎవరైనా అంటారా? మన చుట్టూ ఎంతోమంది 70-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరినైనా కదిలిస్తే ఇక ఈ జీవితం చాలు, ఇక నాకు మరణం వస్తే చాలు అని ఎవరి దగ్గర నుంచైనా, కనీసం ఒక్కరి నుంచైనా ఎప్పుడైనా విన్నామా? ప్రియులారా, ఇంకా జీవించాలి, ఈ లోకంలో ఇంకా ఉండాలి, ఇంకా ఏదో అనుభవించాలని అందరూ కోరుకుంటారు. మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా మనం దీర్ఘాయుష్యువు కలిగి ఉండాలని, శాంతి సౌఖ్యములతో ఈ లోకంలో మనం జీవించాలని ఆ ప్రభు కోరుకుంటున్నారు. కానీ అవి ఎప్పుడు జరుగును అంటే దేవుడిచ్చే ఉపదేశమును విని దాన్ని పాటించినప్పుడు. చాలాసార్లు ఉపదేశం వింటాం, బైబిల్ గ్రంథాన్ని చదువుతాం, దివ్యబలి పూజల పఠనాలను వింటాం. కానీ అది ఏదైనా తప్పులను, మనలో ఉన్న తప్పులను సరిచేసుకోమన్నప్పుడు, మనలో ఉన్న దోషాన్ని ఖండించినప్పుడు దాన్ని స్వీకరించడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటామా? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే, ఎవరెవరైతే ప్రభు యొక్క మాటను వింటారో, దాని ప్రకారం తన జీవితాన్ని మార్చుకుంటారో, వాళ్ళ జీవితాలు ఈ లోకంలో చిరకాలంగా నిలిచిపోతాయి. వాళ్ళు జీవించినంతకాలం కూడా శాంతిగా, సౌఖ్యంగా వాళ్ళు జీవిస్తారని వాక్యమే ఈరోజు ఒక హెచ్చరికను మనకు అనుగ్రహిస్తుంది. ప్రియులారా, చూడండి, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కానీ వాక్యమును కేవలము వినుటయేనని మిమ్మల్ని మీరు వంచన చేసుకోవద్దు, ఆత్మవంచన చేసుకోవద్దు. వాక్యాన్ని కేవలం వినే వాళ్ళం అయితే అద్దంలో ఎన్నిసార్లు మనము ప్రతిరోజు మనల్ని చూసుకుంటాం కదా. అంటే మన ముఖం మనం గుర్తుకు లేకనా? మనం మరలా అద్దంలో చూసుకొని మనల్ని మనం మర్చిపోయినట్లుగా ఎవరెవరైతే వాక్యంను కేవలం విని దాన్ని మరచిపోతారో,
దాని ప్రకారం జీవించరో, ప్రియులారా, ఆ వాక్యం వలన ఏ ఉపయోగాన్ని, ఏ ఆశీర్వాదాన్ని మనం పొందలేం. కానీ ఎవరెవరైతే వాక్యము కేవలము వినుట మాత్రమే కాదు, ఆ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు, అది మనకు జీవము అని ఎవరెవరైతే గ్రహిస్తారో, ఆ వాక్యం ప్రకారము జీవించిన వాళ్ళు, వాక్యంలో చూపించిన మాటల ప్రకారము తమ జీవితాన్ని మార్చుకునేవారు దేవుని దీవెనలను సమృద్ధిగా ఈ లోకంలో ఉన్నప్పుడే వాళ్ళు అనుభవిస్తారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారితో చెప్పిన మాట కూడా అదే. ప్రపంచంలో ఉన్న జాతులన్నిటిలో ఇశ్రాయేలు తెగను దేవుడు ప్రత్యేకంగా తన కొరకు ఏర్పరచుకున్నారు. తన కుమారుణ్ణి ఆ తెగ ద్వారా ఈ లోకంలోనికి ఒక మానవుడిగా పంపించడానికి దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నారు. కానీ వారితో చెప్పిన మాట కూడా అదే. లేవీకాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుతున్నాము. ఎవరెవరైతే నేను మీకు చెప్పిన బోధనను మీరు జాగ్రత్తగా వింటారో, ఆ బోధన మీరు జాగ్రత్తగా, అందులో ఉన్న ఆజ్ఞలను మీరు తూచా తప్పకుండా పాటిస్తారో, దేవుడు వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదములను అనుగ్రహిస్తున్నారంటే, ఆ ద్రాక్ష తొట్టెలలో మీరు ద్రాక్షలను తొక్కిస్తూ ఉన్నారేమో. ప్రియులారా, ఎప్పుడు ద్రాక్షలను తొట్టెలలో తొక్కిస్తూ ఉంటారు? ద్రాక్షలన్నీ కోసిన తర్వాత, వాటిని మాగేసిన తర్వాత, అప్పుడు వాటిలోంచి రసము తీయడానికి వాటిని తొట్టెలు తొక్కిస్తూ ఉంటారు. అంటే పంట కోయడము, ద్రాక్షలను కోయడము ఎప్పుడో అయిపోయింది. అది సాధారణ వ్యక్తుల జీవితంలో జరిగేది. కానీ ఎవరెవరైతే దేవుని వాక్యం వింటారో, దాని ప్రకారం జీవిస్తారో, వాళ్ళు ద్రాక్ష తొట్టెలలో ద్రాక్షలను తొక్కిస్తూ ఉంటారు ఒకవైపు. తర్వాత సంవత్సరం యొక్క పంట మరి కూడా ద్రాక్షలు వాళ్ళు తెంపుతూనే ఉంటారంట. చూడండి, ఒకవైపు పంటను ధాన్యములలో సమకూర్చుకుంటూ ఉంటారు. అంటే పంట అయిపోయిన తర్వాతనే కదా, ఇక భూమి అంతా బీడిపోయిన తర్వాతనే ఇక్కడ వాడి యొక్క ధాన్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. కానీ ఒకవైపు భద్రపరుచుకునే పనిలో ఉంటారు, మరొక వైపు అదే సమయంలో విత్తనములు చల్లే కాలంలో వాళ్ళు ఉంటారంట. అంటే వాళ్ళకి ఇంకా భూమి ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండదు, ఏ పని లేకుండా ఉండదు. వాళ్ళకి ఎప్పుడు పంట వస్తూనే ఉంటుంది, ధాన్యమును వాళ్ళు భద్రపరుచుకునే ఉంటారు. చూడండి, దేవుని మాట విని దానిలోని ఆజ్ఞలను పాటించే వారికి దేవుడు వాళ్ళని చీకు చింత లేకుండా వాళ్ళు సుభిక్షంగా ఎప్పుడు కూడా కావాలనుకున్న దానికంటే ఎక్కువ వాళ్ళు కలిగి ఉంటారు. నా ప్రియ సహోదర సహోదరి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని మాటను విని దాని ప్రకారం జీవిస్తారో, వాళ్ళు ఒకవేళ దేవుని చిత్తంలో కాకుండా శత్రువులు వాళ్ళను వెన్నాడి శత్రు రాజ్యంలోనికి వాళ్ళు తరమబడినప్పటికీ, ఆ పరిస్థితులలో కూడా, ఆ భూభాగంలో కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టకుండా దేవుని ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు వారి కొరకు ఎక్కడ భూభాగాన్ని ఏర్పరిచారో, తన నామమును ఎక్కడ పేరు ప్రఖ్యాతులు రావాలని దేవుడు ఏ భూభాగాన్ని ఎన్నుకున్నాడో, తన వాక్యాన్ని విని తన వాక్యం ప్రకారం జీవించే వాళ్ళని ఆ సురక్షితమైన తన నామమున్న భూభాగానికి వాళ్ళను సురక్షితంగా తీసుకొని వస్తారు. ప్రియులారా, దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విన్నారు, వారు సబ్బాతు దినాన్ని పాటించాలని వారికి తెలుసు, అయినప్పటికీ దాన్ని వాళ్ళు నిరాకరించారు, దాన్ని పాటించలేదు. కాబట్టి 70 సంవత్సరములు వాళ్ళు బబులోను ప్రవాసంలో ఉండవలసి వచ్చినప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఒక్కడు ప్రార్థించాడు, ప్రభా, మేము చేసింది తప్పే, మేము నీ యొక్క ఆజ్ఞలను పాటించలేదు, కానీ నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, మా పాపమును మేము ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని, మా పాపాన్ని మన్నించే దేవుడవయ్యా, నువ్వు తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే దేవుడవయ్యా అని తన పాపము కొరకు, తన యూద జాతి అందరి పాపముల కొరకు
దానియేలు ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆకాశంలో దేవుడు తన యొక్క దూతను పంపించి, దేవునికి నీకు ఇష్టమైన వాడవు, నీవు ప్రార్థన ఆరంభించిన మొదటి రోజే నీ ప్రార్థన ఆలకించబడింది అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నేను తండ్రి ఆజ్ఞలను పాటించి తండ్రి ప్రేమలో నెలకొని ఉన్నట్లు మీరు నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నెలకొని ఉండండి అని మనందరికీ కూడా తన జీవితాన్ని మనకు తెలియచేస్తున్నారు. మనం అనుకోవచ్చు, యేసుప్రభువే దేవుడు కదా, యేసుప్రభువే సర్వసృష్టి కదా, ఆయన దేవుని ఆజ్ఞలను పాటించవలసిన అవసరం ఏముంది? ప్రియులారా, మనకి మార్గదర్శిగా ఈ లోకంలో మనం ఎలా జీవించాలో యేసుప్రభుల వారు జీవించి చూపించారు. మరి మన జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, కానీ ఆ వాక్యం ప్రకారము మనము ఆ ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆ వాక్యము మనం ఎలా జీవించాలని మనకి దారి చూపిస్తుందో, అది కష్టమైన మార్గమే కావచ్చు, కఠినమైన మార్గమే కావచ్చు, ఇరుకైన మార్గమే కావచ్చు, దానిలో జీవించడానికి మనం ప్రయత్నిస్తే ప్రియులారా, మన ద్వారా ఎంతోమంది వెలుగులోనికి నడిపించబడతారు. మరి ఈ ఉదయకాలంలో మన సొంత తెలివి మీద మనం ఆధారపడకుండా మనస్ఫూర్తిగా మనము దేవుని నమ్మడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మా అన్ని క్రియలలో నిన్ను ప్రార్థించినప్పుడు ఏ విధంగా మేము అన్ని క్రియలలో విజయవంతం కావగలమో నీవే నీ తెలివి జ్ఞానాన్ని నీవు మాకు అనుగ్రహిస్తావు. ప్రభువా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మేము చదువుతున్నాం, హిజ్కియా రాజు ప్రభువా నీ యొక్క ఆజ్ఞలను పాటించకుండా అనారోగ్యం పాలైనప్పుడు ప్రభువా యెషయా ప్రవక్తను పంపించి అతని జీవితాన్ని ఇక సరిపెట్టుకోమన్నప్పుడు అయ్యా కన్నీరు కార్చి ప్రార్థించిన వెంటనే దయ కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు ప్రభువా, ఆయన కన్నీటి ప్రార్థనను ఆలకించిన వాడవు తండ్రి. 15 ఏండ్లు మరలా పొడిగించావు ప్రభువా. అప్పుడైనా హిజ్కియా రాజు తాను చేసిన తప్పును తెలుసుకొని నీ మార్గంలో నడిచి ఉండవలసింది. కానీ బబులోని దూతలు వచ్చి అతను పరామర్శించడానికి వచ్చినప్పుడు ప్రభువా నీవు నీ యొక్క మహిమను చెప్పి ఉండవలసింది. నీవు చేసిన గొప్ప కార్యాన్ని, నీవు ఇచ్చిన ఆరోగ్యం గురించి గొప్పగా మాట్లాడవలసింది. కానీ ప్రభువా తన కార్యముల మీద తను గొప్పగా తన కోశాగారంలో ఉన్నదంతా చూపించినప్పుడు తనకు ఉన్నదంతా కోల్పోయాడు. తన కుమారులు నపుంసకులుగా మారుతారు అని చెప్పినప్పుడు కూడా అయ్యా తన తప్పును ఒప్పుకోలేకపోయాడు. తన వంశము గురించి జాగ్రత్త పడలేకపోయాడు. స్వార్థపరుడుగా నేను జీవించినన్నాళ్ళు నేను బాగుంటే చాలనుకున్నాడు. నా ప్రభువా, మా అందరిలో ఇలాంటి స్వార్థం ఉండకుండా అన్ని పరిస్థితులలో మేము చేసే కార్యములన్నిటిలో కూడా ప్రభువా మీ మీద ఆధారపడడానికి, మా తెలివితేటల మీద ఆధారపడకుండా నీ ఉపదేశాన్ని ఈరోజు మాకు అనుగ్రహించండి. ఆ ఉపదేశాన్ని పాటించడానికి మాకందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ ప్రభువు యొక్క ఉపదేశమును మనం పాటించినట్లయితే దాని ద్వారా వచ్చే అభిషేకము, మనం ఏ క్రియను ఎలా చేయాలో ఆ ప్రభువే మనకు నేర్పిస్తారు. ఆ ప్రభు ఇచ్చిన అభిషేకము మనకు నేర్పించును. ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఈరోజు నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.